పశ్చిమం నుండి మూడోసారి వైసీపీని గెలిపించి హ్యాట్రిక్ సాధిస్తామని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ అన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేసిన వైసీపీకి ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. హామీలు నెరవేర్చారని జనసేన టీడీపీ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని నిలదీశారు. 51వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్తో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మరలా జగన్ను సీఎం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేస్తున్న జగన్కు మరోసారి పట్టం కట్టాలని కోరారు. పశ్చిమంలో మరోసారి వైసీపీని గెలిపించి హ్యాట్రిక్ కొడతామని స్పష్టం చేశారు. ఏ హామీలు నెరవేర్చారని జనసేన టీడీపీ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని నిలదీశారు. కరోనా వస్తే హైదరాబాద్ పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు చేశారు. నిత్యం ప్రజల్లో ఉన్న వైసీపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్లో గడప గడప కార్యక్రమం మరిపిళ్ల రాజేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కరిస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల మెట్ల మార్గం కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు కానివ్వండి, మొత్తం టెండర్ దిశలో ఉన్నాయి. అవన్నీ మేము పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ వివరిస్తుంటే వాళ్లే ముందొచ్చి చెప్తున్నారు. మా అమ్మ ఒడి, చేయుత, ఆసరా అనేక పథకాలు వస్తున్నాయ్యా, మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికే మేము మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల వాలంటరీ వ్యవస్థ ద్వారా కొండ ప్రాంతాన పై ఎత్తుని తీసుకెళ్ళి వాళ్ళకి పథకాలు ఇవ్వడం జరుగుతుంది. పెన్షను, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను మీ ఇంట్లో లబ్ధి చేకూరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము జగనన్నకి మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. రానున్న కాలం వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడడం ఖాయం. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ మూడోసారి హ్యాట్రిక్ దిశగా మేమందరూ అడుగులేస్తున్నాం. మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్ మన మరిపిళ్ల రాజేష్ గారు వార్డులో కొండ ప్రాంతం అంతా మన షేక్ ఆసిఫ్ గారు, అలాగే మన పుణ్యశీల గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు కొండ చివరి వరకు వెళ్ళి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ ఏ రకంగా జరుగుతుంది అన్నది పరిశీలించటం జరిగింది. గతంలోన గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈ కొండ ప్రాంతం మొత్తం పర్యటించడం జరిగింది. ఎక్కడైతే మెట్లు ఇబ్బందిగా ఉన్నాయి, డ్రైన్స్ ఇబ్బందిగా ఉన్నాయి, కరెంటు పోల్స్ కావాలి, లేకపోతే పైన వాటర్ ట్యాంక్ దగ్గర గంజాయి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు చాలా కంప్లైంట్లు అనేవి మాకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో కంప్లైంట్లన్నీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి దశలో తీసుకెళ్ళటం జరిగింది. అలాగే రాబోయే కాలంలో షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏమాత్రం పనులు మిగిలి ఉన్నా కానీ అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 51వ డివిజన్కి గత 40 ఏళ్ల కాలం నుంచి ఏదైతే వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయో వాటర్ పైప్ లైన్స్ పూర్తిగా దెబ్బతిని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటే వాటర్ పైప్ లైన్స్కి కానీ లేకపోతే ఎదురు ఉన్న కేటీ రోడ్డుకి కానీ ఆ రోజు ఉన్న మన మంత్రివర్యులు బొత్స శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి మొత్తం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఆయన చేత ఈ కేటీ రోడ్డుకి కానీ లేకపోతే కొండ ప్రాంతంలో ఉన్న వాటర్ పైప్ లైన్స్కి కానీ బొత్స సత్యనారాయణ గారి చేత మంత్రివర్యుల చేత మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేసుకోవడమే కాకుండా అవి త్వరితగతిన పనులు కూడా చేసి పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీదని తెలియజేస్తుంది. మా 51వ డివిజన్లో మా మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, అలాగే ఆసిఫ్ అన్న ఇక్కడ ఇన్ఛార్జ్, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అభ్యర్థిగా ఆసిఫ్ అన్న, పుణ్యశీల గారు చైర్మన్ గారు, అలాగే డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ కూడా ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా గడప గడపకి కొండ ప్రాంతం అంతా చివరి వరకు కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళడం, సంక్షేమ పథకాలు ఏమందిని ఏమందలేదు అనేది తెలుసుకోవడం. వాస్తవం అయితే ఇక్కడ కొండ ప్రాంతంలో మెట్లు, కాలువలు అనేది చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఈ కొండ ప్రాంతంలో పైకి రావడానికి
చేయడానికి ఇష్టపడరు. కానీ వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఎక్కడొక్కడ కంపల్సరీగా చేపిస్తూ ఉన్నాము. ఇంకా కంప్లైంట్లు అంటూ ఉన్నాయి, కాలువలు, మెట్లు. ఎందుకంటే ఒకేసారి అన్నీ చేసేలేము కాబట్టి త్వరితగతిన ఆటలు కూడా పూర్తి చేసి ఇక్కడ మేము ఇచ్చిన మాటని మేము నిలబెట్టుకుంటామని చెప్పి ఖచ్చితంగా డంకా మోగించి చెప్పగలం. ఎందుకంటే మేమైతే చేసి పెట్టే మనుషులమే కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ అమృత్ వాటర్ లైన్లు కానీ గతంలో 30-40 సంవత్సరాల కిందట వాటర్ లైన్లు బాగా వేసినాయి. అప్పుడు వేసినవి అన్నీ తుప్పు పట్టేసి పాడైపోయిన నీళ్ళు అన్నిట్లు కూడా దరిదాపు ఈ 3 సంవత్సరాల్లో ₹1 కోటి పైప్ లైన్లు అంటూ మార్చడం జరిగింది.